ఈరోజు మనుషులను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ ప్రవీణ యేసుక్రీస్తు వదిలిపెట్టలేదు. ఈరోజు చాలా మంది ఉన్నారేమో అని బంధువులు మిత్రులు అందరూ వదిలేస్తారేమో, కానీ ప్రవీణ యేసుక్రీస్తు ఎన్నడూ నువ్వు విడవడు ఎడబాడు చెప్తున్నాడు కనుక ఈరోజు చెప్తున్నట్టు మనుషులు మాటలు కావచ్చు, ఏదైనా చెప్తున్నా గతించిపోతాయేమో, కానీ ప్రవీణ యేసుక్రీస్తు మాటలు ఎన్నడూ గతించవు. భూమి ఆకాశంలో గతించిన కానీ ఆయన మాటలు ఎన్నెన్నో గతించవు. మిత్రమా, చెప్తున్నాడంటే సమయం లేదు, ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం చివరి దినంలో ఉన్నాము కనుక ఈ యొక్క మాటలు మీరు విని గ్రహించి ప్రవీణ యేసుక్రీస్తు నమ్ముకోండి, పరలోకం రాబోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, నమ్మిన వాడు పరలోకం రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్ష విధించడానికి చెప్తున్నాడు. సో ఈ శిక్ష నుంచి రక్షించబడాలంటే ప్రవీణ యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే పరలోకం రక్షించబడతావు. సో ఎవరైనా కానీ మంచి మార్గం వెళ్ళాలని కోరుకుంటున్నాం కాక నేను కూడా ఒక మంచి మార్గం ఎందుకున్నాను కాబట్టి పరలోక రాజ్యం అలా చేరినాడు మీరందరూ ఉండాలని మన రాకడంలో మనం విందాం. థ్యాంక్ యూ.